హాయ్ ఫ్రెండ్స్, మా తోటలో వేసిన సొర చెట్టుకైతే కాయలైతే బాగా కాయలేదండి. నేను మా అమ్మ మా నాన్న అందరం కలిసి ఈ సొర చెట్టుని అయితే తీసేస్తున్నామండి. చెట్టు అయితే చాలా ప్లేస్ ని ఆక్రమించేసిందండి. తీయాలంటే మాకు కనీసం 20 నిమిషాలు పట్టేటట్టుంది. దానితో పాటు కొన్ని మిరప చెట్లు అయితే వేసామండి. అవి కూడా ఎండిపోయినాయి. వాటిని కూడా ఈ రోజు తీసేస్తున్నాము. కొన్ని మిరప చెట్లు వేసినా గానీ చాలా వరకు కాయలు బాగా కాసాయండి. ఇప్పుడు పీకేస్తున్న చెట్టుకు కూడా కొన్ని మిరపకాయలు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. లాగేసిన సొర చెట్టు మొత్తాన్ని బయట అయితే వేస్తున్నామండి. నేను అలా తీసుకొని పోతూ ఉంటే మా అమ్మ అయితే తిడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండరా, మొత్తం జిలబొట్టొద్దని ఒళ్ళంతా. మా అమ్మ మా నాన్న మాత్రం తీస్తా ఉన్నారండి. ఎంత తీసినా గానీ వస్తానే ఉంది. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు మా లక్ష్మి మాత్రం సేఫ్ అయిందండి. ఎందుకంటే వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి లక్ష్మి చేత వీడియో తీపిస్తున్నాను. ఒక తీగ చూడండి ఫ్రెండ్స్, మా అక్కోళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. లాగే కుందుకి వస్తా ఉంది బయటికి. చూడండి ఫ్రెండ్స్, గోల్లో నుంచి ఎంత తీగ అయితే వస్తుందో. తోటలోని చెట్లన్నీ ఆల్మోస్ట్ మొత్తం తీసేసామండి. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి 2-3 నెలలు మాత్రం చెట్లయితే వేయమండి. ఎండాకాలం పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్లయితే వేస్తాము. మా నాన్న చూడండి ఫ్రెండ్స్, ఈ సొర చెట్టు పాకేదానికి నేల మీద ఎన్ని కర్రలు వేసాడో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.